తినడమే కాదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వరకు పేదవాడి కడుపు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు చదువుకొని అంబేద్కర్లా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి. తెలంగాణ గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్లను సృష్టించాలి అని ఈనాడు ముక్కబోని ధైర్యంతో మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వాళ్ళకి కనిపిస్తలేదా? వాళ్ళంటే దొరలు గడీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర దోసుకున్న వేల కోట్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు అమెరికాకో లండన్కో పోయి చదువుకుంటారు. మరి పేదోడు లంబాడి తాండాలలో ఉన్న మా లంబాడి సోదరులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, ఉన్నత వర్గాలలో ఉన్న పేదోళ్ళ పిల్లలు ఏడికి పోయి చదువుకోవాలి. అందుకే ఈనాడు ఆరుట్ల మీరు చూసిండ్రు, ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవానికి నేను పోయే వరకు నాకు కూడా అంత నమ్మకం లేకుండే. అక్కడ చూసిన తర్వాత సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా ప్రభుత్వ ఉపాధ్యాయులు నా తలెత్తుకునే విధంగా ఈరోజు గర్వంతో మనం దేశం ముందు నిలబడే విధంగా మా ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందుకే ఈనాడు విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, 40 ఏళ్ల నుంచి రావణ కాష్టంలా వెలుగుతున్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణను శాశ్వతంగా పరిష్కరించింది మేము కాదా? 100 ఏళ్ల నుంచి కులగణ జనగణనలో కులగణన చెయ్యాలి, గొర్రెలకు బర్రెలకు లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాల లెక్క లేదని మా కైలాష్ నేత లాంటి సోదరులు అడుగుతుంటే ఈరోజు జనగణనలో కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం కదా. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇవాళ ఒత్తిడి తీసుకొచ్చినాం కదా. ఇవన్నీ మేము సాధించిన విజయాలు కాదా? 2.5 సంవత్సరాలలో 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్నా ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనంట, పాపాల భైరవుడు రావాలనంట. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? లేకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ చేసినందుకు పోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? ఎకరాకు 6,000 లెక్కన 27,000 కోట్లు ఇప్పటికీ రైతు భరోసాలు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాస్టతో పాటు లంచ్ పెట్టి పిల్లల చదువులను బాగు చేసినందుకు పోవాలనా? స్కిల్ యూనివర్సిటీ తెచ్చినందుకు పోవాలనా? ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? పాలిటెక్నిక్లను పునరుద్ధరించినందుకు ప్రజాపాలన పోవాలనా? దేనికోసం ప్రజాపాలన పోవాలని నేను అడుగుతున్నా. నువ్వు వదిలేసిన ఎస్ఎల్బిసి ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు కాళ్ళొంకర, చేతులొంకర, నడువంకర దశాబ్దాల కొద్దీ ఫ్లోరైడ్ పీడిస్తుంటే ఆనాడు కోమటిరెడ్డి వెంకన్న జానారెడ్డి గారు ఎస్ఎల్బిసి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి పనులు ప్రారంభిస్తే 34 కిలోమీటర్లు పూర్తి చేసి 10 కిలోమీటర్లు నీకు అప్పచెప్తే 10 ఏళ్ళు పడావు పెట్టిన దుర్మార్గుడా. నువ్వు పడావు పెట్టిన ఎస్ఎల్బిసిని మేము పూర్తి చేసి 3,60,000 ఎకరాలు నల్లగొండకు తాగునీరు సాగునీరు ఇస్తున్నందుకు ఈరోజు మేము పోవాలేనా? దేనికి పోవాలి? మూసి కాలుష్యం. మా అక్కలీడుండ్రు, మా ఐలే ఆడున్నాడు, మా కుంభమణిలు ఈయనే ఉన్నాడు. నా జన్మదినం అంటే హైదరాబాద్లో ఉండకుండా భువనగిరికి వచ్చి పాదయాత్ర చేసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని భువనగిరి మూసి ఎంబడి చేసిన. ఆ మురికి గురించి ఇంకా నేను చెప్పుడు కంటే మా అక్కలు చెప్పారు. ఒక అక్క వచ్చి నాతో మాట్లాడింది, అయ్యా నిన్న మొన్ననే నా దగ్గరకు వచ్చి పలకరించి మాట్లాడితే ఎంతమంది పిల్లలు అడిగిన, 2 పిల్లలు, పెద్దోడు ఉన్నాడా, కొడుకు చిన్నామె బిడ్డ అని. ఏం చేస్తున్నారంటే నిన్న మొన్ననే కొడుకు పెళ్లి చేసిన వాడిని పట్నం తోలినా అన్నది. ఎందుకక్క పట్నం ఎందుకు తోలినామంటే, అయ్యా పెళ్ళైన పిల్లలు ఈడు ఉంటే ఈడ ఉండే నీళ్లు తాగినా ఈడ వండిన పంటలు తింటే వాళ్ళ కడుపులో పుట్టబోయే బిడ్డ కన్నొంకరను కాలొంకరను పోతుంది. ఈ మూసి కాలుష్యము మా పట్ల కర్కశంగా రాక్షసంగా ఉన్నది. వాసన చూస్తున్నావు కదయ్యా, నాకు ఇష్టం లేకపోయినా నా కొడుకుని పట్నంలో కూలినాలు చేసుకోమని పంపించిన అని చెప్పింది. అంటే ఇవాళ మూసి కాలుష్యంతో అటు ఇబ్రాహీంపట్నం కావచ్చు, భువనగిరి కావచ్చు, కొత్త మునుగోడు కావచ్చు,
నల్గొండ ఆ దారి మొత్తము ఇవాళ మీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మరి మూసి ప్రక్షాళన చేస్తున్నందుకు ఇవాళ దిగిపోవాలనా దేనికోసం దిగిపోవాలని నేను అడుగుతున్నా. పాపాల భైరవుడు రావాలనంట. పాపాల భైరవుడు వస్తే ఏం చేస్తాడయ్యా? మా రాజకీయ నాయకుల ఫోన్లు విన్నాడంటే సరే మా మీద ఏదో కోపం ఉంది అనుకోవచ్చు. అధికార